డబ్బులంటే గుర్తొచ్చింది. కరెంటు బిల్లు కట్టావా? కట్టాను. వాటర్ బిల్లు? అది కూడా కట్టా. హౌస్ రెంట్? ఏం మాట్లాడమే, కట్టావా లేదా? అసలే ఇంటి ఓనర్కి మూలశంక. ఒక్కరోజు లేట్ అయినా నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోతాడు. మీరు ఇల్లు అడుగుతేమో మీ అంత గొప్పలేరంటారు, మీరు రెంట్ అడిగితేనేమో కోతులతో కుక్కతో పోలుస్తారు. రే కృష్ణ, రెంట్ ఎక్కడా? రే కృష్ణ ఏంట్రా, బొట్టుకోసి పేరెట్టావా? నోటుకొచ్చినట్టు వాగేమంటే పళ్ళు రాలుతాయి. అమ్మా పోన్లే అమ్మా, వయసులో పెద్దోడేగా, ఓ మాట అంటే ఏమైంది? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. టైంకి నా రెంట్ నాకు పడేస్తే మాట తులాల్సిన అవసరం లేదు. నాకేం పని లేదు మీ చుట్టూ తిరగడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 రోజుల క్రితమే కదా రెంట్ కట్టాను. ఏరా, ఇచ్చేసావు కదా? ఇచ్చావా లేదా? దాని స్కూల్ ఫీజులో కొంచెం డబ్బులు తక్కువైతే ఆ డబ్బులు అక్కడ కట్టాను. సార్, ఇంతకు ముందు ఎప్పుడు లేట్ చేయలేదు కదా, ఒకసారికి ఎందుకు ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు? కొంచెం అర్థం చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కట్టేస్తాను కదా. బయటికి చిన్న ఇది ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. దీని అమ్మ నాన్న చేస్తే ఏ అనాథాశ్రమంలో పడేయక నానెత్తిన పెట్టావెందుకురా? గంటేరా దీన్ని బయటికి. ఇది ఇంకొక క్షణం ఇంట్లో ఉందంటే నేను ఊరేసుకు చేస్తాను. ఆ ఊరేదో మీ సొంతలు కొనుక్కొని దాంట్లో వేసుకోండి. మా ఇంట్లో కాదు, దెయ్యాల కంపెనీ ఎవరు రారు. రెంట్ కట్టే దిక్కులేదు కానీ పౌరుషంగా తక్కువ లేదు. నువ్వు లోపలికి వెళ్ళినా సాయంత్రంలోపు నీ డబ్బులు నీకు ఇస్తా. ఇంకోసారి ఇంటి మీదకి వచ్చావనుకో, నాకు తెక్కరేగుద్దు. రేగితే ఏం జరుగుద్దో నేను రచ్చగొట్టి ఇక్కడ పంపించాడు చూసావా, ఆ నడుగు చెప్తాడు. పో అమ్మా, ఇంకోసారి దాని మీద చేయొద్దమ్మా. 34 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకోలేదు, సొంతలు కొనుక్కోలేదు, ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు. నువ్వు సంపాదించిన డబ్బులతో పాటు నేనిచ్చిన డబ్బులు కూడా దానికే తగలేస్తున్నావు. కడుపు రగిలిపోతుందిరా. ఓ పని చెయ్యి, నేను 6 గంటల్లో పాచి పని చేసి డబ్బులు తెస్తాను, అది కూడా దానికే తగలే. హాయ్. చాలాసేపు అయిందా వచ్చి? అబ్బే లేదు సంగీత, ఇప్పుడే. నన్ను 11కి రమ్మని నువ్వు ఇప్పుడు వచ్చావా? అయ్యో లేదు, నేను 10కే వచ్చాను. 10కి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చావు? అదేం లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. జస్ట్ చూసే పని అయితే వీడియో కాల్లోనే చూడొచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు రమ్మని పిలవడం? అంటే అది నేను నీకు విషయం చెప్పాలి. చెప్పేది నోట్తో అయితే కళ్ళతో తినేసేలా చూస్తావు దేనికి? త్వరగా చెప్పు, టైం లేదు. అంటే నేను నువ్వు నిన్ను నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా? నువ్వంటే నాకు అసహ్యం. నేనేం చేశాను? నీకు పొగరు. నువ్వెప్పుడు చూసావు? చూస్తే కనబడదు, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కాలేజ్లో తమరు టాపర్ కదా. చదువుకి పొగరుకి ఏంటి సంబంధం? నీ వల్ల నా జీవితం నాశనమైంది. చవరుగా కంటితో చూడటమే తప్ప ఎప్పుడు నేను చేత్తో కూడా టచ్ చేసింది లేదు. నేను నీ జీవితం నాశనం చేయడం ఏంటి? అది కాదు. మరేది? ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఎప్పుడు క్లాస్లో ఫస్టే. మా పేరెంట్స్ని ఎంతో ప్రౌడ్ అయ్యేలా చేశా. నా కర్మ కాలి నువ్వు చదివే కాలేజ్లో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి ఎప్పుడూ సెకండే. నీ వల్ల చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న పేరు గౌరవం అన్నీ నాశనం అయ్యాయి. అలా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. ఓ, ఈ అమ్మాయిలందరూ ఇంతేనండి. హాయ్ చెప్పి ఆశ పెడతారు, బాయ్ చెప్పి బాధ పెడతారు. ఎక్కడో ఆట వెనకాల రాసుంటే చదివా. నేనేం అన్యాయం చేశాను రా దానికి? మరి ఇంత అవమానించాలా? ఈవేళ రేపు అమ్మాయిల్లో ప్రతీకార ధోరణి బాగా పెరిగిపోయిందండి. మగాళ్ళని మరీ నీచంగా చూస్తున్నారు. ఏమన్నంటే ఒకప్పుడు మీరు మమ్మల్ని చూడలేదా అంటున్నారు. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకి ఈ జనరేషన్లో మనం బలవుతున్నాం. సర్లే, బాధపడకండి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుందిలే. పెళ్లి విషయంలో నువ్వు ఎప్పుడూ చెప్పేది కరెక్టరా కృష్ణ? ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం. ఒంటరిగా బతకలేమా? ఏంట్రా? సారీ నాన్న, నా వల్ల నువ్వు అందరితో మాటలు పడుతున్నావు. పెద్దోళ్ళన్నకి ఏవోటి అంటూ ఉంటారు, అన్నీ పట్టించుకోకూడదు. నానమ్మ నేను తిట్టింది, కొట్టింది, నీ కోపం రాలేదా? ఆఫీస్లో బాసులు తిడతారు, నోరు మూసుకుంటాం. ఇంటి రెంట్ టైంకి కట్టకపోతే ఓనర్లు తిడతారు, అప్పుడు నోరు మూసుకుంటాం. అంతెందుకు, రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా రోడ్డుకి ఎవడో అడ్డం వస్తాడు. తప్పేదో మందైనట్టు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ఏవో తిట్టుకుంటూ పోతాడు. మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి అప్పుడు కూడా నోరు మూసుకునే ఉంటాం. మన వాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు ఒక మాట అంటే తీసుకోలేకపోతే ఎలాగే? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నా, అప్పుడు నానమ్మ నేను ఏమీ అనదు.
నానమ్మ కోపం నీ మీద కాదే, నా మీద. పెళ్లి చేసుకోవట్లేదని. మరి చేసుకోవచ్చు కదా నాన్న, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అవుతాయో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో అయినా మన చేతుల్లో ఏముంది చెప్పు. అంతా ఏందయ్యా. మీరు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో నీకు స్లిప్పులు ఇచ్చి సైన్ చేసింది ఎవరు? సుబ్బలక్ష్మి. 8th క్లాస్ చదివేటప్పుడు ఏలూరు పంట కాలువలో పడి ఈ గీత కొట్టడం రాక నువ్వు గిలగిలా కొట్టుకుంటుంటే గబగబా వచ్చి నిన్ను కాపాడిందెవరు? అది కూడా సుబ్బలక్ష్మి. కదా, మరి నీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఎదురుగా వచ్చి నుంచుంటే ఎవరు నువ్వని అడుగుతావురా? ద్రోహి. ఉసే సుబ్బు నువ్వా? ఉష్షు, సుబ్బు సుబ్బలక్ష్మి కాదు, శాండీ. కాల్ మీ శాండీ. శాండీయా? శాండీ అంటే? సుబ్బలక్ష్మి, సుబ్బారావు ఈ పేర్లన్నీ అమ్మమ్మలకి తాతలకి ఓకే, అమ్మాయిలకి అబ్బాయిలకి బాగోదు, అందుకే మార్చేశా. నేను పేరు మారిస్తే నువ్వు మొత్తం మనిషివే మారిపోయావురా. పట్నం వెళ్ళాక పల్లెటూరు ఫ్రెండ్స్ ని మర్చిపోతారని కమిటీ కుర్రాల్లో పెద్దోడు చెప్తే నమ్మలేదు తెలుసా? ఇప్పుడు నేను చూస్తే నమ్మాల్సి వస్తుందిరా. మీరు మరీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదులేండి, అందుకే మర్చిపోయాడు. ఈసారి క్షమించేయండి. ఇవాళ నుంచి మీ పేరు సుబ్బారావు కాదు, సుభాష్. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టుంది తెలుసా? ఆయన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయండి, ఇరక్కొడతారు. ఎవరేమనుకుంటే నాకెందుకండి, నా మనసులో మాట చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రావు గారు పొద్దున్నే ఓల్డ్ ముగ్గు 4 పెగ్గులేసి మంచి మూడ్లో ఉన్నట్టుందండి. అడగగానే ఒప్పేసుకుంది. జాబ్ ఓకే, అకామిడేషన్ అంటే ప్రస్తుతానికి మా ఇంట్లో కష్టమైపోద్ది. మీ ఇంట్లో ఏమైనా మేనేజ్ చేయగలరా? ఎటో చూస్తారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. విజయానికి 7 మెట్లు, అపజయానికి 6 మెట్లు కాదురా. మనిషి ఆనందంగా బతకాలంటే 2 ఉంటే చాలు. ఒకటి స్నానం, రెండోది జ్ఞానం. ఏదో ఒకటి చెప్పమంటే దాని అకామిడేషన్ గురించి చెప్పమని, గరికపాటి నరసింహరావు గారి లాగా ప్రవచనాలు చెప్పమని కాదు. అసలు పెళ్ళే చేసుకోన నేను ప్రమాణాలు చేయటం ఏంటి, అదే టైంలో శాండీ నన్ను వెతుక్కుంటూ రావటం ఏంటి, నన్ను ఇష్టపడటం ఏంటి? కథలో ఇప్పుడొచ్చిందిరా అసలైన ట్విస్ట్. నా దగ్గర డబ్బులు లేవన్నానని ఆ అమ్మాయిని కాకపడుతున్నావా? ముక్కు మొహం కూడా తెలీదు, అసహ్యంగా ఉంటది. కూర్చో. డబ్బుల గురించి కాదండి, ఎందుకో అమ్మాయిని చూడగానే బ్యాక్ బెండ్ అయిపోయింది, చేతులు వాటంతా డబ్బే వచ్చి అతుకుపోయాయి. You too. Please wait outside. అయ్యయ్యో, కట్నాలు కానుకలు అవన్నీ ఏమీ వద్దండి, మా సార్ని బాగా చూసుకుంటే చాలు. మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటుంది, పద. ఈ దివాల్లో చదువుకున్న ఇంగ్లీష్ బాగానే వచ్చండి మీకు. ఏమైనా అడగాలంటే స్ట్రైట్గా అడగండి. ఫస్ట్ పెళ్లి చూపులు కొంచెం టెన్షన్గా ఉంది, మీరే ఏదైనా అడగండి. ఎక్స్ప్రెషన్ మారిందేంటి? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నాకు నీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నేను చంపి వాణ్ణి చేసుకుంటా. అదే నాకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నన్ను చంపి దాన్ని చేసుకుంటావా? ఏమైనా అడగమంటే మన భవిష్యత్తు గురించి అండి, హత్యల గురించి కాదు. జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. చంపను, చేసుకోను. ఎందుకు చేయవు? నేను చేస్తా అంటున్నాను కదా. మీరు చేశారని నేను చేస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అంటే కంటికి కన్ననే సిద్ధాంతం ప్రపంచాన్నే గుడ్డిది చేస్తుంది కదండి. ఏంట్రా ఇది? నీ బట్టలు నువ్వు ఇంకెక్కడ ఉండొద్దు, ఊళ్ళో మావ దగ్గరికి వెళ్ళిపో. నేను ఎందుకు కడతాను? ఇది నా ఇల్లు, దీనికి రెంట్ నేను కడుతున్నాను. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదమ్మా. చిన్న పిల్లే, రాత్రంతా ఎంత భయపడి ఉంటుందో తెలుసా? పైన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్తావా? లేకపోతే దాని చంకలో పెట్టుకుని పెళ్లి చూపులు తీసుకురావాలా? అది అందరి ముందు నిన్ను నాన్న నాన్న అని పిలుస్తుంటే నీకు జన్మలో పెళ్ళి అవుతుందా? అందుకని ఎలాంటి పనులు చేస్తావా? కొంచెమైనా మానవత్వం ఉందమ్మా నీకు? నాకు మానవత్వం ఉంది కాబట్టి అది ఇంకా బతుకుంది. ఏనాడైనా పిల్లికి పిచ్చం పెట్టావురా నువ్వు? ఆ ఎదురింటాయని చూసి నేర్చుకో. ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు, ఏదో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రపంచాన్ని ఉద్ధరించినట్టుగా ఫీల్ అవ్వకు. దాన ధర్మాలు చేసేంత డబ్బులు నా దగ్గర లేవమ్మా.
టైంకి రెంట కడతా, కరెంటు బిల్లు కడతా, రెడ్ సిగ్నల్ పడితే ఆగుతా, దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు చేయను. ఇంతే నేను చేయగలిగింది. ఏ నాకు బతికే అర్హత లేదా? అది ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అంతేగా? నేనే ఏదో ఒకటి చేస్తా, కానీ అప్పటి వరకు నువ్వు ఇంట్లో మాత్రం ఉండొద్దు. వెళ్ళిపో. అసలు పెళ్ళే చేసుకోనన్నావు, మందు కొట్టనని కూడా చాలాసార్లు అన్నా, కొట్టట్లా. మరి పెళ్లి చూపుల్లో ఏమైంది? అమ్మాయి నచ్చిందా? అమ్మాయి మాత్రం కాజల్ అగర్వాల్ కత్తిలా ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ పద్ధతిగా ఉంది. ఐఎమ్ సారీ రా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. చాలా ఊరుకోండి. కత్తిలా ఉంటే కన్నెత్తి చూడరు, పద్ధతిగా ఉంటే పట్టించుకోరని ఫిక్స్ అయిపోయారా? నువ్వే కదరా యావరేజ్ ఫిగర్లు కూడా మనల్ని దేకరని చెప్పావు. ఏహే అదంతా కాదు, ఇంతకీ పెళ్లి కుదిరిందా లేదా అది చెప్పు. ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నాకు నీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నేను చంపి వాణ్ణి చేసుకుంటా. అదే నాకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నన్ను చంపితాను చేసుకుంటావా? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నీకు నా మీద ఎప్పుడైనా కోపం వస్తే నన్ను కొడతావా? ఇప్పటిదాకా ఎవరినైనా హత్య చేసావా? అది పెళ్లి చూపులా పోలీస్ ఇంటరాగేషనారా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గర నుంచి, వాళ్ళ అమ్మ నాన్న ఆత్మల దగ్గర నుంచి పారిపోయి వచ్చా. ఎప్పుడు పెళ్లి చేసుకోను అంటావుగా, నువ్వు చేసుకోకు, నేను చేసుకోను, ఓకే? ఇదిగో చూడండి, పని చేయకపోతే తిట్టండి, పడతా, కానీ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, పచ్చడైపోద్ది. మన గురించి తెలియదు అసలు. పెళ్లి చేసుకోవద్దని చెప్పానా? ఏంటండి కాలర్ పట్టుకుంటారు మంచి మర్యాద లేకుండా? అయినా ఆడి పెళ్లి చేసుకుంటే మీకేంటి? మగాళ్ళంటే మట్టి బొమ్మలు అనుకుంటున్నారా? మీరు కానివ్వండి, నాకేంటి? నేను చేసుకోను, నువ్వు చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే ఐఎమ్ సారీ. గీత, గోకలేదన్నా కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయింది ఏంట్రా? సీరియస్గా సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో కరెంట్ పోతేనే సస్పెన్స్ తట్టుకోలేక కడుపుబ్బరం వచ్చేద్ది నాకు. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ యూనో. నా మానాన్ని నేను ఎవరు చూడని ఎపిసోడ్ని ఎడిటింగ్ చేసుకుంటా ఆ మూలన పడుంటే ఆవిడే తాగేసి వచ్చి నీ కాలర్ పట్టుకుని ఏదో మా ఎలక్షన్లో ప్రకాష్ రాజ్ని మోహన్ బాబు గారు చూసినట్టు నాకు సీరియస్ లుక్ ఇచ్చి అలా వెళ్ళిపోయింది ఏంట్రా? టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు జీవితాంతం వెంటాడితే నువ్వు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. ఐ డిడ్ ఏ మిస్టేక్. చెప్పు, నువ్వు చేసిన పాపాలేంటి చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పాలి. నాకు పాప విముక్తి కలిగి ప్రశాంతంగా పడుకోవాలి. నేను ఇక్కడ పెగ్గు తాగి అంత పెద్ద డైలాగ్ చెప్తే గోధుమ పిండికి కూడా గతి లేక ప్రపంచమంతా బొచ్చి పట్టుకుని తిరుగుతున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదన్నా మాట్లాడు. యస్మాచ్చయేన చేయదా చేయదా చయచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తథా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఓ అదా మ్యాటరు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పా. చనిపోయే ముందు నీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం తన సొంత కూతుర్ని నీ సొంత కూతుర్లా చూసుకుంటున్నావు. ఈ గుండె బ్రతకాలి. ఏం గుండెరానిది, ఏం గుండెరానిది. అందుకే ఆ గుండె నాకే కావాలి. గుండె పగిలిపోయేలా ఉంది తల్లి. మరి కులం, సమాజం, డబ్బు నా దగ్గర ఉంది. మా అమ్మ వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయాక మా నాన్నకి డివోర్స్ ఇచ్చి అక్కడ ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంది. అయినా వాళ్ళకి కులం మతం అడ్డులేంది నాకెలా అడ్డవుతుంది? ఐ లవ్ యూ కృష్ణ. నీకు కూడా ఇష్టమైతే చెప్పు కృష్ణ, పెళ్లి చేసుకుందాం.